హలో ఎవ్రీవన్. నా పేరు బాలకృష్ణ. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ని పైథాన్లో ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తాం, ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ని, ఇమేజ్ ప్రాసెసింగ్ యూజెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు ఓపెన్ చేసిన స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? సిఓ అనిపిస్తుంది, కొలాబ్ అనమాట. ఇది గూగుల్ వాళ్ళది ఓపెన్ సోర్స్ ఆన్లైన్ కమ్యూనిటీ ఎడిటర్ అనమాట. మనం పైథాన్ని ఆర్ లాంగ్వేజెస్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇమేజ్ ప్రో అంటే జనరేటివ్ ఏఐ కానీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇంకా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏవైనా సరే, పైథాన్ సపోర్టెడ్ ఏవైనా సరే మనం ఈ గూగుల్ కొలాబ్లో మనం రన్ చేయొచ్చు. అలాగే ఆర్ కూడా, ఆర్ లాంగ్వేజెస్ని కూడా, పైథాన్ లాంగ్వేజెస్ ఆర్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేసే ఆన్లైన్ కమ్యూనిటీ ఎడిటర్ అనమాట. ఇది మనకు ఫ్రీ స్పేస్, ర్యామ్ సైజ్ ఇక్కడ కనిపిస్తుంది, ర్యామ్ డిస్క్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఎలాగంటే పైథాన్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు మన కంప్యూటర్లో. ఇది ఆన్లైన్లో మనకు జస్ట్ మన గూగుల్ అకౌంట్ యొక్క క్రెడెన్షియల్స్ అంటే పాస్వర్డ్, యూజర్ నేమ్ ఉంటే చాలు, మనం ఈజీగా దీంట్లో లాగిన్ అవ్వచ్చు. మనం ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అనమాట. అకాడమిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఈసీ వాళ్ళకి వస్తుంది. తర్వాత మనకి రీసెర్చ్ సైడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పిహెచ్డి లెవెల్స్లో ఉపయోగపడుతుంది. రీసెర్చ్ డొమైన్లో బాగా, మెడికల్ డొమైన్లో, మెడికల్ ఇమేజ్ కానీ, డయాగ్నోసిస్లో కానీ ఎక్కడైనా సరే ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా ట్రెండింగ్ సబ్జెక్ట్ అనమాట. సాఫ్ట్వేర్లో కూడా చాలా బాగా ఉపయోగిస్తారు అనమాట దీన్ని. అసలు ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, పైథాన్లో ఎలా యూజ్ చేస్తాము, ఏమేమి లైబ్రరీస్ కావాలి, ఏమేమి టూల్స్ కావాలి, ఏమేమి ఫ్రేమ్వర్క్స్ కావాలి, దీంట్లో మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనే దాని గురించి నేను సింపుల్ షార్ట్ బేసిక్స్ చెప్పేసి ఈ రోజు సెషన్ క్లోజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ టైం ఇన్ డీటెయిల్ గా డీప్ లెర్నింగ్ లో ఎలా వాడతాము, డీప్ లెర్నింగ్ లో అల్గారిథమ్స్, న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంది, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంది, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ ఏంటి, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ టైప్స్ ఏమన్నాయి, డేటాబేసెస్ ఏమన్నా, ఇమేజ్ నెట్ ఏంది, రెస్ నెట్ ఏంది, అలెక్స్ నెట్ ఏంది, అవి ఎలా వాడతాము, తర్వాత యోలో అంటే ఏంది, సెగ్మెంటేషన్, క్లాసిఫికేషన్, డిటెక్షన్ అంటే ఏంది, ఇవన్నీ నీట్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ట్రాన్స్ఫార్మర్, సీక్వెన్స్ టు సీక్వెన్స్ మోడల్స్ అంటే ఏంటి, జిఆర్యు అంటే ఏంటి, గ్యాన్ అంటే ఏంటి, అన్ని నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది బేసిక్ నాలెడ్జ్. అసలు వాట్ ఈజ్ ఇమేజ్ అంటే ఏంది, అసలు పిక్చర్ అంటే, పిక్చర్ అంటే ఏంది, ఎలా ఉంటుంది అనేది మొత్తం మనకి నీట్ గా ఆ బేసిక్స్ వస్తే మనం ఈజీగా ఎక్కడైనా సరే, చూడండి ఫ్రెండ్స్, ఏదైనా బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజ్ అయినా సరే, బిల్డింగ్ అయినా సరే, ఏదైనా కానీ మనకు బేసిక్స్ వస్తే మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇమేజ్ ప్రాసెసింగ్ నేను ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది పైథాన్లో. ఇప్పుడు గూగుల్ కొలాబ్ అనే ఆన్లైన్ ఎడిటర్ని యూజ్ చేసి బేసిక్స్ ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఇమేజ్ ప్రాసెసింగ్ రిలైస్ ఆన్ ఎనలైజింగ్ పిక్సెల్ డేటా ఫ్రమ్ డిజిటల్ ఇమేజెస్ టు ఐడెంటిఫై అండ్ మోడిఫై ఎలిమెంట్స్ విత్ ఇన్ దెమ్. అంటే మనం పిక్సెల్ అంటే ఏంటంటే ఒక జస్ట్ స్మాల్ పార్ట్ అనమాట. అది అది తర్వాత చూపిస్తాను మీకు పిక్సెల్ అంటే ఏంటి, అసలు పిక్సెల్ అంటే ఏంది, ఇమేజ్ అంటే ఏంది, డిజిటల్ ఇమేజ్ అంటే ఏంది, ఆర్జీబీ ఇమేజ్ అంటే ఏంది, గ్రే స్కేల్ ఇమేజ్ అంటే ఏంది, బైనరీ ఇమేజ్ అంటే ఏంది, అవన్నీ మీకు తర్వాత సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇమేజ్ ఎక్వజిషన్. అంటే ఇమేజ్ ఎక్వజిషన్ అంటే ఏంటంటే మనం తీసుకురావటం. మనం ఇమేజ్ని ఇక్కడ ఇమేజ్ని తీసుకురావాలంటే ఇమేజెస్ ఉంటేనే కదా మనం ప్రాసెస్ చేయగలిగేది. ఇమేజ్ ఎక్విజిషన్ ఎలా తీసుకుంటాం అంటే డిజిటల్ కెమెరాస్ కానీ, లేకపోతే మొబైల్ కెమెరాస్ కానీ, లేకపోతే కంప్యూటర్ కొన్ని డెస్క్టాప్ కానీ, సీసీ కెమెరా నుంచి కానీ మనకి ఇమేజెస్ డేటా వస్తుంది. అంటే ఇమేజెస్ కావాలంటే కంపల్సరీ కెమెరా కావాలన్నమాట. దాన్ని ఏం చేయాలంటే ఎక్విజిషన్ అంటే క్యాప్చర్ చేయాలి. క్యాప్చరింగ్ చేసిన తర్వాత ఆర్ ఇంపోర్టింగ్ ఇమేజెస్ పోయే కెమెరాస్ కానీ, స్కానర్స్ కానీ, చెప్పాను కదా సేమ్ అలాగా. తర్వాత ఏం చేయాలి, ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. ప్రీ ప్రాసెసింగ్ చేయడం అంటే ఏంది, ముందు ఏం చేసాం, ఇమేజెస్ తీసుకున్నాం. ఇమేజెస్ తీసుకుంటే మనం ఒక ఫోన్లో కానీ, కెమెరాలో కానీ క్లిక్ చేసిన ఇమేజ్, క్యాప్చర్ చేసిన ఇమేజ్, దాని సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 4 MB అని, 10 MB అని, ఇంకా హెచ్డి ఇమేజెస్ అని, 4K ఇమేజెస్ అని ఉంటాయి కదా. ఆ ఇమేజెస్ అంత సైజు, ఒక ఇమేజెస్ 4 ఇమేజెస్ అలా ఇస్తే మన ప్రాసెస్ అనేది, మన సిస్టమ్లో ఏముంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఆ సిపియు అని ఉంటుంది కదా, సిపియుని హ్యాండిల్ చేయలేదు అనమాట. అందుకని నేను ఆన్లైన్ కమ్యూనిటీ ఎడిటర్లో గూగుల్ కొలాబ్ పడుతుంది కదా, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సిపియు ఇస్తారు, అలాంగ్ విత్ జీపీయూస్ కూడా ఇస్తారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూపిస్తుంది, ర్యామ్ 1.23 GB టు 12.6 GB డిస్క్ ఇట్లా ఉంటుంది అనమాట. మనకి ఏం చేస్తారంటే ఇంకొకటి చూపిస్తాను జస్ట్ క్యాజువల్ గా. ఇక్కడ చేంజ్ రన్ టైం అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సిపియు సపోర్ట్ చేస్తుంది, టీపీయూ జీపీయూ సపోర్ట్ చేస్తుంది, టీపీయూ సపోర్ట్ చేస్తుంది. A1 100 జీపీయూని, L4 జీపీయూ 100 కానీ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, పైథాన్ 3 అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి డ్రాప్ డౌన్ వస్తుంది, ఆర్ లాంగ్వేజ్ అని. పైథాన్ 3 ఆర్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి సిపియూని కంపాటబుల్ అవుతుంది, జీపీయూస్ కూడా కంపాటబుల్ అవుతుంది. T4 అంటే టెస్లా అనమాట. టెస్లా వాళ్ళది 4th జనరేషన్ జీపీయూస్ వాడుతుంది. జీపీయూ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్.
టీపీయూ అంటే టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది వర్షన్ 2, అందులో 8. A100 అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ డెవలప్ చేయడానికి వాడతాం. L4 జీపీయూ అనేది కూడా అందుకే హై అండ్ ఎల్పి అనమాట. మనం వీటిని ఏం చేయాలంటే ఇటు మనకి ఇవ్వలేదన్నమాట. ఇవి మనం పర్చేజ్ చేసుకుంటేనే మనకి యాక్సెస్ ఇస్తుంది అనమాట. ఇది ఈ రన్ టైం అనమాట. ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ దీని గురించి గూగుల్ కొలాబ్ గురించి మొత్తం మీకు క్లియర్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు సిపియూ రన్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ అసలు ఇలా అయిపోయింది కదా, మనకి ఏం చేస్తామంటే జస్ట్ ప్రాసెసింగ్ చేయాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి. ప్రాసెసింగ్ అంటే ట్రాన్స్ఫార్మ్ ఇమేజెస్ బిఫోర్ అనాలిసిస్. అంటే ఏంటంటే మనం ఆ ఇమేజ్ని అనాలిసిస్ చేసే ముందు దాన్ని ప్రీ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రీ ప్రాసెసింగ్ చేయడం అంటే ఏంటంటే రీసైజింగ్ చేయాలంటే సైజుని రెడ్యూస్ చేయడము, తర్వాత రొటేషన్ ఏమైనా ఉంటే దాన్ని రొటేషన్ చేసుకోవడము, నాయిస్ ఏమైనా ఉంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఏదైనా ఉంటే మనకు కావాల్సిన ఇమేజ్ వరకు ఉంచుకొని మిగతాదంతా ఎలిమినేట్ చేసుకుంటాం. అవి ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అనమాట. తర్వాత ఫీచర్ డిటెక్షన్స్. ఫీచర్ డిటెక్షన్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కడ ఇమేజ్ ఉందో ఆ పార్ట్ మాత్రమే మనం తీసుకోవాలి. దాన్నే ఐడెంటిఫైయింగ్ పిక్సెల్స్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ పిక్సెల్ ఇమేజ్ అనేది ఆర్జీబీ అంటాం. అంటే ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ అని 3 మిక్స్ అయితేనే ఒక ఇమేజ్ ఫామ్ అయితే దాన్ని కలర్ ఇమేజ్ అంటాము. అందులో ఇమేజెస్ని డ్రా చేయాలంటే ఇమేజెస్ అంటే ఎలా ఉంటుందంటే మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, లేకపోతే స్క్వేర్ షేప్లో ఉంటుంది. అది 4x4 కానీ 3x4 కానీ అలా రేంజ్లో ఉంటుంది. దాన్ని గ్రిడ్ లైన్స్గా చూపిస్తే అప్పుడు పిక్సెల్స్ వస్తాయి అనమాట. దాన్ని రీజియన్స్ అంటాం అనమాట. ఇక్కడ ఐడెంటిఫై పిక్సెల్స్ ఆర్ రీజియన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైక్ ఎడ్జెస్, కార్నర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఆ యొక్క ఆబ్జెక్ట్స్ కార్నర్ని, తర్వాత ఎడ్జెస్ని, ఆ ఉన్న కవర్ ఉన్న ఆ ఇమేజ్ ఉన్న ఏరియాని రీజియన్స్ అంటాం. అలాగే తీసుకోవాలని ఫీచర్ డిటెక్షన్ అంటే. తర్వాత ఎనాలిసిస్ చేయాలి. తర్వాత ఎనాలిసిస్ చేయాలంటే ఇది ఎక్స్ట్రాక్టింగ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇమేజెస్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఎనాలిసిస్ అంటాం. టు డిటెక్ట్ ది ఫీచర్స్. తర్వాత మ్యానిపులేషన్స్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇమేజెస్ బేస్డ్ ఆన్ ది ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని మనం మ్యానిపులేషన్ చేస్తాం. దాంట్లో ఫిల్టరింగ్, మార్పింగ్ అని చేస్తాం అనమాట. ఈ ఫిల్టరింగ్ అని తెలుసు కదా మనకు ఆల్రెడీ. మనం క్యాన్వాలో కానీ తర్వాత ఏదైనా మన మొబైల్ ఫోన్స్లో కానీ ఇమేజెస్ని ఎలా చేసుకుంటామో దాని ఫిల్టరింగ్ అప్లై చేసుకోవటము, దాన్ని మార్పాలజికల్ చేసుకోవటము, స్టైలింగ్ ఇచ్చుకోవటం అన్నీ ఎలా చూస్తామో తెలుసు కదా. అలా చేసుకోవడానికి ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్స్లో చదువుకున్న వాళ్ళైనా సరే, చదువుకోని వాళ్ళైనా సరే, తర్వాత ఎస్పెషల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనే సబ్జెక్ట్ చదివిన వాళ్ళైనా సరే, చదవని వాళ్ళైనా సరే, మనకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా మన మొబైల్ ఫోన్స్ వాడిన వాళ్ళు కానీ దాన్ని ఇమేజెస్ ని ఫోటో తీసుకోవటం, దాన్ని ఎడిట్ చేయడము, దాన్ని రీసైజ్ చేసుకోవటము, దాని బ్యాక్గ్రౌండ్ మార్చుకోవటము, తర్వాత ఫిల్టరింగ్ అప్లై చేసుకోవడం అన్ని మనం చేస్తాం అనమాట. ఇది చేసేది ఏంటంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏం వర్క్ అవుతుందంటే ఇమేజ్ ప్రాసెసింగ్ అనే సబ్జెక్ట్ వర్క్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ ని చేయాలంటే ఏంటంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఓపెన్ సివి అంటాం అన్నమాట. ఓపెన్ సివి అనే లైబ్రరీని యూజ్ చేసి నేను ఇక్కడ ఇమేజెస్ ప్రాసెసింగ్ చేస్తాను అనమాట. ఓపెన్ సివి అంటే ఏంటంటే పైథాన్ ఓపెన్ సివి అంటే ఓపెన్ సోర్స్ కంప్యూటర్ విజన్ లైబ్రరీ. కంప్యూటర్ విజన్ అంటే ఏంటంటే మన కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే డెస్క్టాప్ కానీ, లేకపోతే మొబైల్ ఫోన్ కానీ దానికి కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరాని యూజ్ చేసుకొని అది విజన్ అనమాట. కళ్ళతో మనకి కళ్ళు ఎలాగా వర్కౌట్ అవుతాయో ఆ ఇక్కడ విజన్ అంటే ఏంటంటే ఈ సీసీ కెమెరా కానీ, లేకపోతే వెబ్ క్యామ్ కానీ, మొబైల్ కెమెరాని కానీ అది ఒక ఐ లాగా చూసుకొని దాని నుంచి క్యాప్చర్ చేస్తానంట. అది కంప్యూటర్ విజన్ అంటాము. కంప్యూటర్ విజన్ చేస్తుంటే చూసి దానికి చేసేదే ఈ ఓపెన్ సివి లైబ్రరీ అంటాం అనమాట. ఈ ఓపెన్ సివి లైబ్రరీ కాదు, టెన్సార్ ఫ్లో ఉంది, పైటార్చ్ ఉంది. తర్వాత వాటి గురించి కూడా మీకు నీట్గా క్లీన్గా అన్ని తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలా చాలా ఇన్ఫర్మేషన్ మీకు డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, స్టాటిక్స్, సీక్వెల్ అన్ని జనరేటివ్ అన్ని మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితేనే. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ సివిని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓపెన్ సివిని ఇన్స్టాల్ చేయాలంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ గూగుల్ కొలాబ్లో మనకి జస్ట్ డిఫాల్ట్గా ఇక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ అంటాం, దాన్ని పిప్ ఇన్స్టాల్. పిప్ అంటే ఏంటంటే పైథాన్ ఇన్స్టాల్ ప్యాకేజెస్. ఇన్స్టాల్ అప్గ్రేడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే వర్షన్ ఉందో అప్డేట్ వర్షన్ ఏదైనా ఉంటే దాన్ని వర్షన్ తీసుకోమని చెప్తున్నాం అనమాట. ఓపెన్ సివి, ఓపెన్ సివి అని చెప్పాను కదా, ఓపెన్ సోర్స్ కంప్యూటర్ విజన్. ఎక్కడ ఇది పైథాన్ లైబ్రరీని సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ సివి పైథాన్ హెడ్లైన్స్ ఇలా రాసిన తర్వాత మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ రన్ బటన్ అంటాం, ఇలాగా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి కంట్రోల్ ఎంటర్ కొట్టినా కానీ అది ఎగ్జిక్యూషన్ అవుతుంది, లేదా వీడియో ప్లే బటన్ క్లిక్ చేసినా కానీ మనకి ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. నేను జస్ట్ డైరెక్ట్ గా అక్కడ క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేస్తుంటే ఏమైంది ఇక్కడ చూడండి అది రన్ అవుతుంది అనమాట. రన్ అయ్యి ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇక్కడ ఏముందంటే ఏమేమి ప్యాకేజ్ తీసుకున్నానంటే 4.10.0.84 ప్యాకేజెస్ రన్ అవుతుంది అనమాట. ఫ్రమ్ పైథాన్ ఓపెన్ సి పైథాన్ 1.2 to 6.4 అనేది రన్ అవుతుంది.
ఇప్పుడు ఇది ఎలా ఇన్స్టాల్ చేయడం అనమాట. ఎలా కావాలంటే ఏదైనా లైబ్రరీ కావాలంటే దాన్ని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ సివి పైథాన్ సపోర్ట్ చేసే ఓపెన్ సివిని, అది అప్గ్రేడ్ అయిన ఓపెన్ సివిని మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసాం అనమాట గూగుల్ కొలాబ్లో. తర్వాత తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ మనం ఏం చేయాలి, అది చేసిన తర్వాత దాన్ని మన ఎన్విరాన్మెంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అంటే ఇది ఒక కీవర్డ్ అనమాట, పైథాన్లో కీవర్డ్ అనమాట. కీవర్డ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్ అంటాం. ఇది ఎందుకంటే ఓన్లీ జస్ట్ ఇంపోర్ట్, ఏదైతే మనకు కావాల్సింది ఏదైతే లైబ్రరీలో ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే స్పెసిఫిక్ వాడతాం కనుక ఇది ఇంపోర్ట్ అన్న కీవర్డ్ రిజర్వ్డ్ వర్డ్ అంటాం. దీన్ని మాత్రం ఇంపోర్ట్ అనే టర్మ్ని వాటిని మనం వేరియబుల్గా డిక్లేర్ చేయకూడదు అనమాట, డిఫైన్ చేసుకోకూడదు అనమాట. అది CV2 అంటే కంప్యూటర్ విజన్ 2 అనమాట. ఇంపోర్ట్ నంపై అంటే ఇది వన్ ఆఫ్ ది లైబ్రరీ. నంపై ఎందుకు వాడతామంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి, అది ఏరియస్లో అనమాట. న్యూమరికల్ పైథాన్, నంపై ఫుల్ ఫామ్ అంటే న్యూమరికల్ పైథాన్. యాజ్ షార్ట్ ఫామ్ అంటే, యాజ్ అంటే అలియాస్, ఎన్పి అంటే ఏంటంటే షార్ట్ ఫామ్ ఆఫ్ నంపై, ఎన్ అంటే నమ్ న్యూమరిక్స్, పివై అంటే పి అంటే పైథాన్ అనమాట. అలాగా. తర్వాత ఫ్రమ్ అనేది కూడా ఒక కీవర్డ్ అనమాట. మనం ఈ కీవర్డ్ ఆ రిజర్వ్ వర్డ్ మనం దీన్ని కూడా మనం వేరియబుల్ కింద డిక్లేర్ చేయడం కానీ డిఫైన్ చేయడం కుదరదు అనమాట. స్కై ఇమేజ్ ఇది ఒక లైబ్రరీ. ఈ ఓపెన్ సివిలో స్కై ఇమేజ్, ఎస్కే ఇమేజ్ అనేది ఒక లైబ్రరీ. అండ్ .io మనం ఈ ఈ యొక్క లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇది లైబ్రరీలో నుంచి ఇది ఒక మోడల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ ఐఎమ్ రీడ్ అంటే ఎస్కే ఇమేజ్ .io. ఐ అంటే ఇన్పుట్, ఓ అంటే అవుట్పుట్. అది ఇన్పుట్ గాను అది అవుట్పుట్ గాను చూస్తుంది అనమాట. ఐఎమ్ రీడ్ అంటే ఇమేజ్ని రీడ్ చేసుకోవడం అనే ఈ యొక్క లైబ్రరీ నుంచి మనం ఏం చేసాము, ఐఎమ్ అంటే ఇమేజ్, రీడ్ అంటే మనం రీడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ .pyplot యాజ్ PLT. ఇక్కడ మ్యాట్ ప్లాట్ లిబ్ అంటే ఎంఏటి అంటే మ్యాట్ ప్లాట్ అంటే మ్యాట్ ల్యాబ్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. లిబ్ అంటే లైబ్రరీ, పై ప్లాట్, యాజ్ అంటే అలియాస్, పిఎల్టీ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ప్లాట్ అనమాట. ఇలాగా దీన్ని కూడా మనం రన్ చేసుకోవాలి. రన్ చేసుకుంటే మనం లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటాం. మనకు కావాల్సిన ఈ ఇమేజ్ని రీడ్ చేసుకోవడానికి, మనకు అవుట్పుట్ ఇవ్వడానికి మనకు కావాల్సిన లైబ్రరీస్ నుంచి మనం ఏం చేసాము, ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఒక జస్ట్ ఎంటీ ఇమేజెస్ని, మనం బ్లాంక్ ఇమేజెస్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. అంటే ఇమేజ్ అనే ఇక్కడ ఇమేజ్ అనే ఏం కదా, ఇమేజ్ అనే వేరియబుల్ అనమాట. ఈ ఇమేజ్ అనే వేరియబుల్, ఎన్పి అంటే న్యూమరికల్ పైథాన్, .జీరోస్ అంటే జీరోస్ పెట్టుకొని ఇక్కడ ఏం చేసాము, ఇది రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ 500 రోస్ 500 కాలమ్స్, 3 అంటే 3 ఛానల్స్ అనమాట. 3 ఛానల్స్ అంటే ఆర్జీబీ అనే ఛానల్ అనమాట, ఆర్జీబీ ఛానల్స్. ఇప్పుడు డి టైప్ అంటే ఏంటంటే అన్సైన్డ్, యు అంటే అన్సైన్డ్, ఐఎన్టీ అంటే ఇంటీజర్ 8 అనమాట. ఇది ఫార్మాట్ అనమాట. డి టైప్ అంటే డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటంటే మనం అన్సైన్డ్ ఇంటీజర్ 8 అనే డేటా టైప్ని యూజ్ చేసాం అనమాట. ఇక్కడ చూడండి CV2 అంటే కంప్యూటర్ విజన్ 2. ఎక్కడ ఎలా ఉండాలి, రెక్టాంగిల్ షేప్లో ఉండాలి. ఇమేజ్ని ఏం చేస్తున్నాం మనం, 100/100గా, తర్వాత 400/400గా, అండ్ 2/50, 0.0,5గా ఇలా తీసుకుంటున్నాం. ఇలాగైనా రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే చూడండి, మనం 500/500 ఇమేజ్ అండ్ 3 ఛానల్స్ అనమాట. 3 ఛానల్స్ది చూపిస్తుంది మనకు. అవుట్పుట్ ఇలా వచ్చింది అనమాట. ఇది ఇమేజ్. ఇక్కడ షో డేటా అని క్లిక్ చేసాం అనుకోండి, ఇలా ఇలా వస్తుంది అనమాట. ఎక్కడెక్కడ ఇమేజెస్ ఉన్నాయి, 0.0.0.0.0.0.0 అలాగా. ఇదంతా దాని డేటా అనమాట. అది ఏ టైప్లో ఉంది అంతే, బ్లాంక్ ఇమేజ్ కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అన్ని జీరోస్ ఉంది అనమాట. అందుకని దాన్ని జీరోస్ రిప్రజెంటేషన్. డి టైప్ అంటే తెలుసుకో, డేటా టైప్. యు అంటే అన్సైన్డ్, ఇంట్ అంటే ఇంటీజర్, 8 వర్షన్ అనమాట. 8 ఫార్మాట్. దాని ఫార్మాట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. తర్వాత ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ మనం ఒక ఇమేజెస్ని, ఇప్పుడు మనం జస్ట్ బ్లాంక్ ఇమేజెస్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఒక ఇమేజెస్ని రీడ్ చేద్దాం. ఒక ఇమేజెస్ని రీడ్ చేయాలంటే మనకి ఏం కావాలి, లేకపోతే ఈ కోడ్ని ఇది కూడా చేసుకోవచ్చు. మనం ఏం చేస్తామంటే దీన్ని డైరెక్ట్గా మనం ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే ఇది చేసేస్తున్నాను అనమాట. దీన్ని కమెంట్స్ చేసేసాను. ఇక్కడ దీన్ని ఈ కోడ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఒక రీడ్ చేస్తాను. ఐఎంజీ అంటే ఇది ఏరియబుల్ నేమ్ అనమాట. ఐఎం రీడ్ అంటే ఏంటంటే ఇమేజ్ని రీడ్ చేసుకోవాలి. ఎక్కడ ఉంది అనేది ఇక్కడ యోలో అని పెట్టాను కదా, నేను మన సిస్టంలో ఉన్న దాంట్లో నుంచి తీసుకుని వస్తాను అనమాట. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఏదంటే ఫోల్డర్ అనమాట, ఫైల్స్ అనమాట. ఇక్కడ వెళ్ళి క్లిక్ చేస్తే మనం ఇక్కడికి వచ్చి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అప్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను అనమాట.
ఏలో డాట్ జీపీజీ అని ఉంది. ఏలో డాట్ జీపీజీ అనేది కన్నా నేనేం చేస్తానంటే దీన్ని ఇలా పెడతాను అనమాట. ఏం పెడుతున్నాను ఈ ఇమేజ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా ఆ ఇమేజ్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ వస్తాయి కదా, 3 డాట్స్ మీద అలా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే కాపీ పాత్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ కాపీ పాత్ని ఇక్కడున్న ఈ ఈ ప్లేస్లో మనం దాన్ని రిమూవ్ చేసి అక్కడ కనుక ఇచ్చేసానుకో, కంట్రోల్ V కొట్టామంటే మనకు పాత్ వచ్చేసింది అనమాట. జస్ట్ ఇప్పుడు రన్ చేసామంటే మనకు అది రన్ అయింది. ఆ ఇమేజ్ లోడ్ అయింది అనమాట. ఎక్కడ వచ్చింది ఈ ఇమేజ్ అనే రీడ్ చేసుకుంది. రీడ్ అనేది ఎక్కడ ఉంది, ఇమేజ్ లో ఉంటుంది. ఆ ఇమేజ్ ని మనం చూసుకోవాలంటే ఏంటంటే పిఎల్ఏటి అంటే ప్లాట్. ఇది ఎక్కడ ఉంటుందంటే మ్యాట్ ప్లాట్ లిబ్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇన్షో అంటే ఇమేజ్ ని షో చేయాలన్నమాట. దేంట్లో ఉంది ఆ ఇమేజ్ అనే వేరియబుల్ లో ఉందన్నమాట, దీంట్లో ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు మనం క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చింది. ఇది అవుట్పుట్ అనమాట. ఇలాగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఆ, దీన్ని ఏం చేద్దాం మనం ఇప్పుడు ఈ కామెంట్స్ చేసేద్దాము. కామెంట్ చేసేస్తాను నేను. తర్వాత ఇంకొకటి ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు జస్ట్ ఒకటే చూపిస్తాను. నేనేం చేస్తానంటే దీన్ని కూడా కామెంట్ చేసేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు మనం జస్ట్ క్యాజువల్ గా ఇప్పుడు ఇమేజ్ని రీడ్ చేసుకున్నాము. ఇమేజ్ని రీడ్ చేసుకున్న తర్వాత దాన్ని షో చేసుకున్నాము. తర్వాత నేనేం చేస్తానంటే ఆ ఇమేజ్ ఇప్పుడు కలర్ లో ఉంది కదా, నేనేం చేస్తాను గ్రే స్కేల్ లో మారుస్తాను. గ్రే స్కేల్ అంటే ఏం చెప్తున్నాను, ఇక్కడ రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఉన్న ఇమేజ్ ని మనం బీజీఆర్ అంటాం. బీజీఆర్ టు గ్రే. బీజీ అంటే బ్లూ, గ్రీన్, రెడ్. ఆ కలర్ ని మనం గ్రే కలర్ గా మారుస్తాం. అంటే ఇక్కడ బీజీఆర్ టు గ్రే అంటే ఈ కలర్ ఫార్మేట్ లో ఉన్న ఇమేజ్ ని గ్రే ఫార్మేట్ లో మార్చుకుంటున్నాం. ఇదేంటే సివి అంటే కంప్యూటర్ విజన్. సివి టీ అంటే టూ కలర్, ఆ కలర్ చేంజ్ చేస్తున్నాం. సివి అంటే కంప్యూటర్ విజన్. దాన్ని దేంట్లో స్టోర్ చేస్తున్నాం, గ్రే ఇమేజ్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్లాట్ ఇమ్షో గ్రే ఇమేజ్ సి మ్యాప్ అంటే కలర్ మ్యాప్ గ్రే అన్నమాట. సి మ్యాప్ అంటే కలర్ మ్యాప్ దేంట్లో మార్చుతుంది, గ్రేలో మారుస్తుంది. దాన్ని ఏం చేస్తున్నాం, ప్లాట్ షో చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా గ్రే స్కేల్లో వస్తుంది అనమాట. ఇదేంటిది గ్రే స్కేల్లో వచ్చింది. అంటే మనం ఏం చేసాము, రెడ్ కలర్ ఇమేజ్ని కాస్త గ్రే స్కేల్ ఇమేజ్గా కన్వర్ట్ చేసాం. ఇది ఒకటి అనమాట. తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని రీసైజ్ చేద్దాం. రీసైజ్ చేయాలంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆ సైజ్ ఎంత ఉందన్నమాట, 500 by 500 రేంజ్ ఉందన్నమాట. 500 రేంజ్ లో ఉన్న దాన్ని మనం 100 సైజుకి రీసైజ్ చేద్దాం. మనకి మొబైల్ యాప్ లో కానీ లేకపోతే మనం ఇంకా ఎక్కడైనా ఏం చేస్తుంటాం, మనం ఇమేజ్ వచ్చిన తర్వాత కెమెరా నుంచి క్యాప్చర్ చేసిన తర్వాత దాన్ని రీసైజ్ చేసుకుంటాం కదా. రీసైజ్ చేసుకుని దాని ఫిల్టరింగ్స్ అన్ని అప్లై చేసుకుంటాం. సేమ్ అలాగా నేను ఏం చేస్తాను, జస్ట్ ఆ ఇమేజ్ అనేది రీసైజ్ చేస్తున్నాను. రీసైజ్ ఎప్పుడు ఎంత ఉంది, ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంత ఉంది, 400. ఇక్కడ 400 అంటే 500 రేంజ్. దీన్ని నేను 100కి రెడ్యూస్ చేస్తాను అంటే రీసైజ్ చేస్తున్నాను. దాన్ని రీసైజ్ అంటే RESIZ అంటే రీసైజ్. ఇమేజ్ రీసైజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ దేంట్లో ఉంది, ఇప్పుడు ఉన్న ఇమేజ్ దీంట్లోకి వచ్చింది. దాంట్లోని కాస్త ఉన్న దాన్ని ఇమేజ్ని రీసైజ్ చేస్తున్నాను. రీసైజ్ అంటే 100 by 100 చేసి దాన్ని రీసైజ్ అనే వేరియబుల్లో పెడుతున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ రీసైజ్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని ఆ ఇమేజ్ రీసైజ్ అయిందా లేదని చూపిస్తాను అనమాట. ఆ ఇమేజ్ రీసైజ్ అయిందా లేదా అని చూడాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఆ ఇమేజ్ ని రీసైజ్ చేసిన వేరియబుల్ ఎక్కడుందో చూసుకోవాలి. ఎక్కడుంది, రీసైజ్డ్ అనే దాంట్లో ఉందన్నమాట. రీసైజ్డ్ అనే దాంట్లో ఉంది, దాన్ని కాపీ చేసి కంట్రోల్ C కొట్టి ఇక్కడ ఇమేజెస్ ఉన్న దాని ప్లేస్ లో మనం జస్ట్ అక్కడ ఎంటర్ చేసి దాన్ని ప్లాట్ ఇమ్షో అంటే ఏంటంటే సారీ రీసైజ్డ్ కదా, రీసైజ్ చేస్తే ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని అవుట్పుట్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి దాని అవుట్పుట్ రీసైజ్ అయిన అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి రీసైజ్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఎంత ఉంది రీసైజ్, ఇక్కడ చూడండి 100 by 100 0 20 40 60 80 ఇక్కడ నుంచి 100 అనమాట. 100 by 100 ఇమేజ్ అనేది రెడ్యూస్ అయింది. రెడ్యూస్ అంటే బ్లర్ వచ్చింది అనమాట, నాయిసీ వచ్చింది అనమాట. మరి దాన్ని ఎలా రిమూవ్ చేస్తాము, దాని ఎడ్జ్ డిజెక్షన్స్ ఎలా చేస్తాము, అవన్నీ మనం ఫోటోషాప్ లో చేసుకుంటాం కదా. అలాగే క్యాన్వాస్ లో కానీ లేకపోతే క్యానీ మాస్టర్ లో కానీ ఫిల్మోరాలో కానీ ఇంక ఇమేజ్ అప్లికేషన్ టూల్స్ ఎలా ఉన్నాయి మనం వీడియో చేసుకునేటప్పుడు కానీ ఎలా చేస్తాము, సేమ్ వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తుంటే ఇమేజెస్ అనేది కానీ వీడియోస్ కానీ ఎక్కడైతే మనం చేస్తున్నామో అక్కడ కంపల్సరీ ఇమేజ్ ప్రాసెసింగ్ అనే సబ్జెక్ట్ అని వస్తుంది అనమాట. దీని గురించి ఇంకా మీకు నీట్గా ఇన్ డీటెయిల్గా ఓపెన్ సివి గురించి, పైటార్చ్ గురించి, కేరాస్ గురించి, తర్వాత దాని యొక్క అప్లికేషన్ CNN RN మొత్తం నీట్గా యోలో గురించి మొత్తం దాని అప్లికేషన్స్ మొత్తం క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సెషన్ని నేను ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేశానంటే
సెషన్ ఓవర్ ఏంటంటే అసలు ఓపెన్ సివి అంటే ఏంది, ఓపెన్ సోర్స్ కంప్యూటర్ విజన్ లైబ్రరీ. ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్ట్ లైబ్రరీ చేసుకున్న తర్వాత న్యూమరికల్ పైథాన్ NumPy అనే లైబ్రరీ వాడుకున్నాము. తర్వాత మ్యాట్ప్లాట్లిబ్ అని వాడుకున్నాము. తర్వాత దాన్ని ఒక ఇమేజెస్ తీసుకున్నాము. ఆ ఇమేజెస్ లోడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ ఐఎంజి ఇమ్ రీడ్ అంటాం. ఐఎం అంటే ఇమేజ్, రీడ్ అనమాట. రీడ్ ఎక్కడ ఉందంటే మన ఫోల్డర్ లో, అంటే మన ఇక్కడ పక్కన ఈ సైడ్ బాక్స్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఇది మన ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ లో మనకు ఇమేజెస్ తెచ్చుకోవాలంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఫోల్డర్ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, ఫైల్స్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఎక్కడ ఉందా ఇమేజ్ మన లోకల్ సిస్టమ్ లో అక్కడ నుంచి కాపీ డైరెక్ట్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఆడికెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఇలా రీసైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రీసైజ్ చేయడం ఇమేజ్ ఇక్కడికి వచ్చేసింది. గ్రే స్కేల్ అయిన ఇమేజ్ కూడా ఇక్కడికి వచ్చింది అనమాట. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు మనకి ఏం చేసాము, ఇమేజ్ ఓపెన్ సివి ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత లైబ్రరీస్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఒక ఇమేజ్ని ఎలా రీడ్ చేసుకోవాలి, రీడ్ చేసుకునే మధ్యని ఎలా ప్లాట్ చేయాలి, ప్లాట్ చేసుకున్న దాన్ని గ్రే స్కేల్ ఎలా మార్చాలి, గ్రే స్కేల్ చేసిన దాన్ని ఎలా రీసైజ్ చేయాలి అనేది చూపించాను. మిగతా అదంతా మీకు బ్లర్రింగ్ అంటే ఏంది, అడ్జింగ్ అంటే ఏంది, కార్నర్ డిటెక్షన్ అంటే ఏంది, మొత్తం నీట్గా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ మొత్తం క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ నా కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ మసల్.